ఈరోజు వాక్యం ఏంటంటే ఉప్పే, తుప్పు కాదు. క్రైస్తవులు ఉప్పే కానీ తుప్పు కాదు. కాబట్టి ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే ఉప్పు, సాల్ట్. మరి కొద్దిసేపు దాని గురించి ఆలోచిద్దాం. అస్తమాన్ నేనే చెప్పడం కాదు, కానీ ఉప్పు గురించి మీకేం తెలుసో చెప్పండి. మొగోళ్ళని అడిగారు అనుకోండి, మా ఆవిడ కోపం వస్తే ఎక్కువ ఉప్పు వేస్తారని అంటారు. ఉప్పు చంపేస్తుంది, ఉప్పు బతికించేస్తుంది కూడా. అవునా కదా? హై బీపీ ఉన్నాడు ఉప్పు వేసారనుకోండి, జర్రని పెరిగిపోతుంది నాకులాగా. లో బీపీ ఉన్నాడు ఉప్పు పెట్టలేదు అనుకోండి, లో బీపీ వచ్చి చచ్చిపోతాడు. ఉప్పు రెండు పనులు చేయగలుగుతుంది, బతికించగలుగుతుంది, చంపేయగలుగుతుంది, రెండును. కాబట్టి ఉప్పు గురించి ఎందుకో కానీ దేవుడు చాలా వాల్యూ ఇచ్చాడు. ఒక ఆయన అడిగాడు క్రైస్తవులు అందరూ నిలబెట్టి, మీ జీవితం తాలూకా ఉద్దేశం ఏంటి? ఒక క్రైస్తవ జీవితము ఎందుకు బతకాలి, మనం దేవుడు ఎలా బతకాలని ఆశిస్తున్నాడు అంటే కూడా ఉప్పే చూపిస్తున్నారు. యేసు ప్రభు చెప్పాడు, మీరు లోకానికి ఉప్పు. ఇంకోటి ఏం చెప్పాడు? వెలుగై ఉన్నాడు. మీరు లోకానికి రెండై ఉన్నారు. ఏంటి? ఒకటి ఉప్పు, రెండోది వెలుగు. దేవుడు చాలా ఐఆమ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. నేను ఏమన్నాడు? మొదటిది, ఐఆమ్ ది బ్రెడ్ ఆఫ్ ది లైఫ్, నేను జీవాహారము. యోహాను 6:35లో ఐఆమ్ స్టేట్మెంట్స్ ఎన్ని ఉంటాయండి? మొదటిది నేను జీవాహారము, యోహాను 6:35. రెండవది ఐ యామ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్, జాన్ 8:12. చూడక్కర్లేదు, ఒక ఆలోచన గురించి చెప్తున్నా. దేవుడు ఏమన్నాడు? నేను ఐ యామ్ ది లైఫ్, ఐ యామ్ ది బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని ఒకటి. రెండవది ఐ యామ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. మూడవది ఐ యామ్ ద డోర్, యోహాను 10:9. నాలుగవది ఐ యామ్ ది గుడ్ షెపర్డ్, నేను మంచి కాపరిని. ఐదవది నేనే ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్, ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్, నేనే పునరుద్ధానమును జీవమును. ఆరవది నేనే మార్గము సత్యము జీవం. ఏడవది నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. అవన్నీ అయాం, దేవుడు నేను అని చెప్పాడు అని. నేను కానీ మీరేమని చెప్తున్నాడు తెలుసా? మనం ఏంటి తెలుసా? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. వెరీ గుడ్. ఇప్పుడు మనం దేనికోసం ఈ లోకంలో ఉన్నామంటే రెండు క్యారెక్టర్స్ ఉంటాయి మనకి. ఒకటి ఉప్పై ఉండాలి, రెండోది లైట్ అయి ఉండాలి. హల్లెలూయా. మనందరం కూడా లోకానికి ఉప్పుగాను లోకానికి వెలుగుగాను ఉందుము గాక. చాలా మంచిది. నేను వెలుగు గురించి అయితే చెప్పగలుగుతాను, కానీ ఉప్పు గురించి అయితే ఆడవాళ్ళు చెప్పగలుగుతారు బాగా. ఈ ఉప్పు అనేది ఎందుకన్నాడు దేవుడు? మనందరం కూడా క్రైస్తవులంట లోకానికి ఎలా ఉండాలా? ఉప్పులా ఉండాలి. ఉప్పు మీద తెలుగులో చాలా ఉన్నాయండి. చెప్పండి. మొట్టమొదటి పద్యం. అబ్బా, ఇంకా మామూలుగా చెప్పట్లేదు, రెఫరెన్స్ కనుక గట్టి చెప్తున్నారు. ఉప్పు కప్పు రంబు నక్కపోలిక నుండి అనుకునేవాడిని చిన్నప్పుడు నేను. ఎందుకంటే ఉప్పు కూడా తెలుసు, కప్పురం తెలియదు నాకు. కప్పురం ఏంటండి? కర్పూరమా? అంతేనా? మీకు తెలీదు. చదివేశారు, చదివించేశారు అంతే. మనం కూడా చాలా పాటలు తెలిసి తెలుగు పాడేస్తుంటాం వాళ్ళకి. ఉప్పు కర్పూరంబేమో నాకు తెలీదు, ఉప్పు కప్పురంబేమో. మరి ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండి చూడగా రుచుల జాడవేరు. నాకు ఇప్పుడు అదే రాయమంటే ఉప్పు షుగరు ఒక్క పోలిక నుండి అని రాస్తాను. అప్పుడప్పుడు టీ పెడుతున్నప్పుడు ఉప్పు బదులు షుగర్ వేస్తుంటాం, రెండు తెల్లగానే ఉంటాయి కదండి. ఉప్పు బదులు షుగర్ వేయరండి, షుగర్ బదులు ఉప్పు వేస్తుంటారు. కోపం వస్తాయి ఇంట్లో ఎవరికైనా. కాబట్టి ఉప్పు గురించి చాలా ఉన్నాయి. ఉప్పు గురించి
వేమన గారు పద్యం చెప్పారు, చాలా మంచిది. ఇంకా ఉప్పు గురించి ఏమున్నా చెప్పండి, చాలా ఫేమస్. అసలు ఆ ఉప్పే లేకపోతే మనకు ఆగస్ట్ 15 లేదు. ఉప్పు సత్యాగ్రహం చాలా బాగా చెప్పారు. ఉప్పు సత్యాగ్రహం, ఉప్పు కోసం సత్యాగ్రహం చేశాడండి ఆయన. మన గాంధీ గారు 1882 సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహం చేశాడు. ఎందుకంటారు? మరి ఉప్పు ఉత్తకనే అన్నాడు దేవుడు. ఉప్పులో చాలా సబ్జెక్ట్ ఉందన్నమాట. ఎందుకంటే ఈ ఉప్పు సత్యాగ్రహం చేసి ఒక ఫ్రీడమ్ మూమెంట్ తీసుకొచ్చేసాడు. అవునా కదా? ఫ్రీడమ్ మూమెంట్కి మెయిన్ ఏంటి? ఉప్పు సత్యాగ్రహం. వెరీ గుడ్. సో ఉప్పు చాలా డెప్త్ ఉందండి. ఒకటి వేమన గారు పద్యం రాశాడు, గాంధీ గారేమో సత్యాగ్రహం చేశారు. చిన్న విషయం ఏంటి? బైబిల్లో ఉన్న ఉప్పు మామూలు విషయం కాదు కాబట్టే దేవుడు చెప్పాడు. మీకు విషయం తెలుసా? మీ అందరికీ జీతాలు వస్తాయి కదా, నాకైతే జీతం లేదనుకోండి, ధన్యుడను, దేవుడే జీతం ఇవ్వాలి. జీతాలు వచ్చే వాళ్ళందరికీ ఏమంటారు? జీతాన్ని శాలరీ అంటారు. అంటారా? శాలరీ అంటారా? ఏం లేదా? ఎవరికి శాలరీలు లేనట్టు మొక్కలు పెడుతున్నారేంటి? మళ్ళీ ఎంతని అడుగుతారేమో, ఎంతని అడిగితే దశంభాగం అడుగుతారు మళ్ళీ. అందుకని పాస్టర్ గారు కొంచెం తక్కువ చెప్తేనే బెటరు. ఏదేమైనా శాలరీ అనే పదం కూడా సాల్ట్లోంచి వచ్చింది. హల్లెలూయా. మీరు డల్గా ఉన్నారని అడుగుతున్నా. శాలరీ అనేది కూడా సాల్ట్లోంచి వచ్చింది. ఎందుకు తెలుసా? ఒకప్పుడు జీతం అంటే జీతం ఇచ్చేవారు కదా, ఉప్పు ఇచ్చేవారు. ఒకప్పుడు ఉప్పే శాలరీ. ఇంకో తెలుగులో చాలా మంచి మాట ఉంది, మా ఇంటి ఉప్పు తిన్నామంటారు. అదేంటి ఉప్పు తినడం ఏంటి? మీరు చెప్పాల్సింది నేను చెప్తానంటే అన్నీ ఇవన్నీ మీరు చెప్తారేమో అనుకున్నా. ఎందుకంటే పూర్వకాలము శాలరీ అనే వర్డే సాల్ట్లోంచి వచ్చిందనమాట. ఉప్పు చాలా విలువైనది. ఒకప్పుడు ఉప్పు తిన్నావంటే మా ఇంట్లో శ్రేష్టమైనవి నువ్వు తిన్నావు అని. మా ఇంట్లో ఉప్పు తిన్నావు అంట. కాబట్టి మరి ఉప్పు మీద చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 11 నుంచి 16 వరకు ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగం మరి చదువుకుందాం. మత్తయి సువార్త. ఎవరి నిమిత్తం? యేసయ్య నిమిత్తం. హల్లెలూయా. మీ నిమిత్తం కాదు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇది ఎక్కడిది? కొండ మీద ప్రసంగం. ఇది చాలా చిన్న ప్రసంగం. కొండ మీద కూడా ఆయన చిన్న ప్రసంగం చేశాడు కాబట్టి కొండ మీద ప్రసంగం కొండంత చేయకూడదు. కాబట్టి నేను కూడా చిన్నగానే చేస్తాను. కాబట్టి ధన్యతల్లో ఒక ధన్యత ఏమంటున్నాడంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి అంటున్నాడు. చాలాసార్లు కొంతమంది భక్తులు అంటారు, ఈరోజే ఎవరన్నా మరి గవర్నమెంట్లన్నీ మారిపోయి భారతదేశంలో క్రైస్తవులు ఉండకూడదు, దేవుడు పని చేస్తున్న వాళ్ళు ఉండకూడదు అని ఏమన్నా ఆంక్షలు పెట్టి మరి ఎవరన్నా మన సంఘంలోకి వచ్చారనుకోండి, ఎవరిని పట్టుకెళ్తారు? క్రైస్తవ్యాన్ని అణిచేయాలంటే ఎవరిని పరిగెడతారు? ఎవరైతే దేవుడి మాటలను బాగా ప్రచురణ చేస్తున్నారో, ఎవరి వల్ల అయితే ఈ సువార్త ప్రబలుతాదో వాళ్ళే పట్టుకెళ్తారు. కాబట్టి ఒక ఆయన అనేవాడు, ఇక్కడ కానీ పోలీసు వాళ్ళు వస్తే, లేకపోతే యేసుక్రీస్తు విరోధులు వస్తే వారు నిన్ను పట్టుకెళ్తారా? ఎందుకంటే పట్టుకెళ్ళకపోవచ్చు. ఎందుకంటే ఇటు వల్ల పెద్ద ఉపయోగం లేదు, ఇనేసి వెళ్ళిపోయి బ్యాచ్ ఇది. వీళ్ళ వల్ల నష్టమేం లేదు.
ఒక విధంగా వీళ్ళు ఉండడం మంచిదే. ఎందుకంటే వీళ్ళు చూసి మిగిలిన వాళ్ళు కూడా వీళ్ళ నీరసించిపోతారు. నీరసించిపోకుండా మరి దేవుని కోసం నిందలు హింసలు ఒకవేళ పడేవాళ్ళు ఎవరన్నా ఉంటే వారు ధన్యులు అంటున్నాడు, నా నిమిత్తము. కానీ ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి, ఈ లోకంలో ఈరోజు వరకు ఆయన నిమిత్తము మనం ఏమన్నా నింద కానీ హింస కానీ పొందామా? ఒకవేళ అలా పొందకపోతే మంచిదే. ఒకవేళ పొందవలసిన సమయం వస్తే మటుకు మనం వెనకాతల అడుగేయకూడదు. ఎందుకంటే మీరు ధన్యులు, సంతోషించి ఆనందించాలట. అవకాశం వస్తే దేవుని కోసం ఏదన్నా శ్రమపడే అవకాశం వస్తే నేను శ్రమ పడతానని ఆశపడాలి అని మరి దేవుడు తెలియచేస్తాడు. చాలామంది భక్తులు దేవుని కోసం వాక్యం కోసం ఈరోజు మనం ఈ విధంగా చక్కని ప్రదేశంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామంటే అనేకులు దీనికోసం నిందించబడ్డారు, హింసించబడ్డారు, చంపబడ్డారు. తర్వాత సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. అవును, ఏం చేశారండి? పూర్వమందుండిన ఇప్పుడు దేవుని కోసం నిందించబడడం, హింసించబడడం. ఏమండి, కాలేజీలోకి వెళ్తే మన ఒక్కలమే సినిమాకి రాము, మిగిలినందరూ వెళ్తారు. ఎందుకు వెళ్ళడు? సినిమాకి రాడంటే ఆ క్రిస్టియన్స్ రా, దేవుడిని నమ్ముకున్నాడు, దేవుడిని నమ్ముకుంది, ఆ అమ్మాయి రాదు సినిమాకి అనగానే బొల్లున నవ్వుతారు జనాలు. బొల్లున చాలా ఎటకరిస్తారు. కాలేజీలో కాదు, డ్యూటీస్లో. ఏమండి, పలానా ఆయన అట్లాగా డబ్బులేం తీసుకోడంటే ఈడేం మనిషిరా బాబు, ఇడుగు బతకడం చేత కాదనుకుంటాడు. చాలామంది చెంగు కప్పుకొని ప్రార్థనలకు వస్తుంటే హల్లెలూయా బ్యాచ్ అని ఎటకారం ఆడతారు. చాలామంది ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటే ఎప్పుడు ఏడుపులు వినిపిస్తున్నాయంటారు. దేవుని నిమిత్తము చెడ్డ మాటలు మీ మీద పలుకుతారు. దేవుని నిమిత్తము మనం ఏదైనా ఆయన కోసం శ్రమ పడాలి. అందుకే శిష్యులు అందరినీ సెంటర్లో పెట్టి అప్పటి మరి పెద్దలందరూ కూడా వార్నింగ్ ఇచ్చారు, చాలా జాగ్రత్త, ఇక నుంచి యేసుక్రీస్తు కోసం ఎవడో చెప్పకండి అన్నారు. కానీ జనాలను చూసి భయపడి కొన్ని కొరడా దెబ్బలు కొట్టేసి పంపించేస్తారు శిష్యుల్ని. అప్పుడు వాళ్ళు సంతోషించారట, ఆనందించారట. ఎందుకు తెలుసా? ఎందుకు ఆనందించారంటే అక్కడ ఏం రాసి ఉందంటే, మరి పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ప్రవక్తలను కూడా అలాగే హింసించారు. అంటే ఒకవేళ కానీ నువ్వు కానీ దేవుని నిమిత్తము, నా నిమిత్తము నువ్వు హింసకు కానీ మాటకు కానీ ఒక తోలనాడడం గురించి కానీ చాలామంది చులకనగా చూస్తారు. క్రైస్తవులు అంటే మతం మారిన వాళ్ళని చూస్తారు. ఇదిగో ఈడు దాన్ని ఏమంటారు, అనగారిన మతాన్ని పుచ్చుకున్నాడు అంటారు. రకరకాలుగా మనని వెటకరిస్తారు, హింసిస్తారు, వెలేస్తారు. కానీ ఈ విధంగా పూర్వకాలమందు ప్రవక్తలకు చేశారట. ఎందుకు ఆనందించారు తెలుసా? ప్రవక్తలకు చేసినట్టు నీకు చేశారు కాబట్టి నువ్వు కూడా ప్రవక్త ఫలాన్ని పొందుకుంటావు. హల్లెలూయా! చిన్న విషయం కాదండి. ఒకవేళ ప్రవక్తలకి ఎటువంటి ఆధిక్యత పరలోకంలో ఉంటుందో అటువంటి ఆధిక్యత నీకు కూడా ఉంటుంది. కాబట్టే నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించినప్పుడు, అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు సంతోషించండి, ఆనందించండి అంటున్నాడు. ఈ మాటలు అయిపోగానే ఆయన మరి మన ఉప్పు కోసం వచ్చేసాడు. తర్వాత చెప్పండి, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారం పొందుతుంది? ఇప్పుడు నాకు ఆడవాళ్ళందరూ చెప్పాలి.
ఉప్పు నిస్సారం ఎలాగవుతుంది? ఉప్పు నిస్సారం ఎలాగవుతుంది? వాటర్ తగిలితే నిస్సారం అయిపోద్ది, ఉప్పు నీరు అయిపోద్ది. అది నాకు ఉప్పులోంచి ఉప్పు తీసేసి ఇవ్వండి, ఎవరన్నా ఉప్పులోంచి ఉప్పు తీసేసి ఇవ్వగలరా? ఇవ్వగలరా? మరి ఈయన అంటున్నాడు ఉప్పు నిస్సారం అయితే, చదవమ్మా, అది దేని వలన సారము పొందుతుంది? అది బయట పారవేయబడి మనుష్యుల చేత తొక్కబడ్డానికే కానీ దేనికి పనికిరాదు. ఇప్పుడు క్రైస్తవులు ఎవరు? ఉప్పు. ఒకవేళ నీ ఉప్పు కానీ నిస్సారం అయితే నువ్వు దేనికి పనికిరావు అంటాడు. చాలా డేంజర్ కదా. ఈ ఉప్పు సాదృశ్యం దేవుడు ఎందుకు చెప్పాడంటే, మరి లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్న ఉప్పు కాంబినేషన్ ఏంటమ్మా? కెమికల్ కాంబినేషను సోడియం క్లోరైడ్. సోడియము క్లోరైడ్ లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా. చాలా చక్కని ఉదాహరణ అది. సమస్తము మీకు సమకూడి జరగడం అంటే ఎలాగో కూడా ఉప్పులోని చెప్పాడు ఆయన. ఉప్పు సోడియము క్లోరైడ్ కలిస్తే ఉప్పు అవుతుంది. కానీ సోడియం ఇండివిజువల్గా అది మనుష్యులకు మంచిది కాదు, క్లోరైడ్ కూడా మంచిది కాదు. రెండు విషాలు కలిస్తే ఒక మంచి విషయం అయింది. హల్లెలూయా. కాబట్టి ఆ భక్తుడు ఏం చెప్పాడంటే, ఉప్పు ఎలాగైతే సోడియము క్లోరైడ్ ఇండివిజువల్గా ఉండి అవి కలిస్తే నీ శరీరానికి ఉపయోగమైన ఉప్పు ఎలా తయారైందో, నీ జీవితంలో కూడా అనేకమైన చెడ్డ విషయాలు జరిగి ఉండొచ్చు కాక, కానీ వాటి మొత్తము దేవుడు ఏం చేస్తాడు? ఉపయోగపడే ఉప్పులా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఉప్పు ఎందుకు ఎత్తుకున్నాడంటే, అప్పట్లో మృత సముద్రం ఉండేది కదా, అది ఉప్పుతోనే ఉండేది. 80% ఎంత ఉప్పు. ఈ ఉప్పు ఒక మెన్యూర్గా కూడా పనిచేస్తుంది. ఉప్పులో నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. ఆ ఉప్పు దేనికి ఉపయోగించేవారంటే, ఏదైనా చెడ్డది ఉంటే ఎదగకుండా ఉండడానికి, ఏదైనా మంచిది ఉంటే ఎదగడానికి ఉప్పు ఉపయోగించేవారు. దానికి మెన్యూర్గా ఉపయోగించేవారు. మన బాడీలో కూడా నీరసం ఎప్పుడు వస్తుంది తెలుసా? సాల్ట్లన్నీ తగ్గిపోతాయి, అప్పుడు ఎక్కిస్తారు ఐవి సాల్ట్స్. కాబట్టి ఉప్పు చాలా ఇంపార్టెంట్ విషయం మన జీవితాల్లో. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఇప్పుడు ఉప్పు నిస్సారం అయిపోతే అది పడేయడానికే కానీ దేనికి పనికిరాదు అని బైబిల్ తెలియజేస్తుంది. ఇప్పుడు ఉప్పు నిస్సారం ఎలాగవుతుంది అన్న విషయం నాకు ప్రశ్న. ఆ ప్రశ్న నాకు తట్టక, నాకు సొల్యూషన్ తెలియక చాలా ప్రార్థన చేసుకొని సంఘాన్ని అడుగుదామని వచ్చా. దేవుడా, వారికి ఆత్మను దయచేసి, నాకు దయచేసి దీనికి మరి ఆన్సర్ దయచేయి నాయన అని వచ్చా. చెప్పండి, ఉప్పు ఇప్పుడు నిస్సారం ఎలాగవుతుంది? ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం కదా. ఎవరన్నా చెప్తారా? ఉప్పు నిస్సారమైన ఎలాగవుతుంది? ఎవరన్నా చేసి ఆ ఉప్పు నాకు ఇస్తే వేసి బయట తొక్కుతా. తెలీదా? నిజంగా నా డౌట్ కరెక్టేనా కాదా? లేకపోతే నేను మొహమాట పడకండి, చెప్పండి. లేదండి అలాంటి ఉప్పు కూడా ఉంటుంది, మేము ఉప్పు అంతా తీసేసి ఇస్తాం మీకు, తెల్లగా ఉంటాయి ఉప్పు కళ్ళు, అది నోట్లో పెట్టుకుంటే మటుకు ఉప్పు ఉండదు, దాని జ్యూస్ అంతా ఇక్కడ ఉంటుందని చెప్పండి. స్టూడెంట్స్ ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఒకళ్ళు పొరపాటున ఆన్సర్ చెప్తే నేను నా మెసేజ్ కరెక్షన్ చేసుకుంటాను. ఓకే, మంచిది. ఉప్పు నిస్సారం అయితేనట అది దేనికి పనికిరాదట. కాబట్టి క్రైస్తవుడు ఎప్పుడు కూడా నిస్సారం అయిపోకూడదు. ఎలాగైపోతాడు నిస్సారం? ఎలాగైపోతాడు? ఉప్పులోంచి ఆ సారం బయటికి ఎలా తీస్తాం అంటే, మరి బైబిల్లో దాని భావము ఏమై ఉండొచ్చు అంటే మీరందరూ కూడా దేవుని చేత ఉప్పుగా ఉండడానికే పిలువబడ్డారు. ఈ ఉప్పు ఏం చేయగలుగుతుందంటే, ఇలాగా సమాజం మీద జల్లేమనుకోండి,
సమాజమే పప్పు అనుకుందాం. పప్పు మీద ఉప్పు చల్లితే టేస్ట్ మారిపోద్ది, ఫ్లేవర్ మారిపోద్ది. క్రైస్తవులు ఒక సొసైటీని ఫ్లేవర్ని మార్చగలుగుతారు ఎప్పుడు? నువ్వు ఉప్పుగా ఉంటే. ఉప్పు అనేది ఐటమ్ కాదు, ఉప్పు అనేది ఒక క్యారెక్టర్. అర్థమైందా? ఉప్పు అనేది ఒక స్వభావము. కాబట్టి అటువంటి స్వభావం మనం కలిగి ఉండాలి. ఉప్పు గురించి చాలామంది కామన్గా చెప్పే ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ మీరు చెప్పలేదు. ఉప్పు దేనికోసం వాడతారు? దేనికోసం అండి? నిల్వ చేయడానికి వాడతారు. టీచర్ గారు చెప్పారు. ఉప్పు నిల్వక వాడతారు. ఉప్పు ఏం చేస్తుందంటే సువార్తను ప్రిజర్వ్ చేస్తుంది. దేవుడు చెప్పిన మాటలు ప్రిజర్వ్ చేస్తుంది. ఉప్పుకి ప్రిజర్వ్ చేసే మరి ఒక మంచి గుణం ఉంది. ఇంకా ఉప్పు దేనికి వాడతారు తెలుసా? మా ఆవిడని అడిగితే చెప్తుంది. ఈ మధ్య 4 రోజుల నుంచి ఉప్పు తెగ వాడుతుంది. దేని గురించి తెలుసండి? పన్ను నొప్పి కోసం. పన్ను నొప్పి వస్తే పెడితే యాంటీబయాటిక్. ఉప్పు ఏం చేస్తుందంటే, మీరు పూర్వకాలం ఆ మృత సముద్రంలోంచి ఉప్పు కూడా తీసుకొని ఈ రాంగ్ యాంటీబయాటిక్, రాంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఉప్పు రాశారు. చర్మ వ్యాధులకు కూడా ఉప్పు రాస్తారు. కాబట్టి క్రైస్తవులు ఎలా ఉండాలంటే చెడును అణచేవారుగా, మంచిని పెంచేవారుగా ఉండాలి. ఇప్పటికీ ఉప్పు నిస్సారం ఎలాగవుతుందో తెలియదు. అంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఉప్పు నిస్సారం ఎలాగవుతుందో తెలుసా? ఉప్పు నిస్సారం చేయాలంటే మీరు ఇంత గ్లాసులో నీళ్ళు తీసుకుని ఉప్పు కలిపేశారనుకోండి, ఉప్పు నీళ్ళు అయిపోతాయి కదా. ఉప్పు చాలా ఉప్పుగా ఉంటుంది, నోట్లో వేసుకుంటే అన్నట్టు ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి మీ వాటర్ ట్యాంక్లో పడేయారనుకోండి, ఏమవుతుంది? ఏమైనా అవుతుందా? ఏమవుతుంది చెప్పండి. ఆ ఉప్పుని తీసుకెళ్ళి మీ వాటర్ ట్యాంక్లో కలిపేశారు. ఇంత గ్లాసులో ఉప్పేది, అదేమైపోయింది? నిస్సారం అయిపోయింది. ఈ ఉప్పు, ఇంత ఉప్పు తీసుకెళ్ళి బీచ్లో కలిపేయండి ఒకసారి. మీకు ₹1,00,000 ఇస్తాను, మళ్ళీ ఉప్పు నాకు ఇస్తే. ఉప్పు ఎప్పుడు నిస్సారం అయిపోతుంది తెలుసా? ఎప్పుడైతే క్రైస్తవుడు లోకంలో కలిసిపోతాడో అప్పుడు నీలో ఉన్న ఉప్పు నిస్సారం అయిపోద్ది. హల్లెలూయా. ఉప్పు ఎప్పుడు కూడా ఉప్పుగానే ఉండాలా. ఉప్పు నిస్సారం ఇంకెప్పుడైపోతుంది తెలుసా? ఉప్పు డబ్బాలో ఉంటే. ఉప్పు డబ్బాలో ఉన్నంతసేపు ఉపయోగమే లేదు. చాలామంది క్రైస్తవులు డబ్బా ఉప్పుల్లా ఉన్నారు. ఉప్పులే చక్కగా కూర్చొని ఉంటారు. ఆ ఉప్పు ఎక్కడ జల్లబడదు. నీటికి ఎంత ఉప్పు ఉందో లెక్క చూసుకొని మళ్ళీ ఇంటికి పట్టుకుపోతూ ఉంటారు. ఉప్పు వాడనంతసేపు ఏమైపోద్ది? ఉన్నా లేనట్టు అది నిస్సారమే, వేస్టే అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఉప్పుని ఏం చేయాలా? వాడాలి. ఉప్పు నిస్సారమైపోకుండా ఉప్పుని వాడాలి. రెండవది, ఉప్పులో ఏది కలకూడదు. ఏదైతే ఉప్పు కన్నా ఎక్కువైపోయిందో, ఈ లోకం ఎప్పుడైతే నీ జీవితంలో ఓవర్ఫ్లో అయిపోయిందో అప్పుడు ఏమైపోద్దంటే నీలో ఉన్న ఉప్పు నిస్సారం అయిపోతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ ఉప్పు ఏదైతే ఉందో నువ్వు ఉప్పుగా ఉండవలసిన వాడివి, నువ్వు నిస్సారం ఎలాగైపోతున్నావంటే లోకం అంతా కూడా, లోకం అనే మట్టి నీలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇంత కలిసినప్పటికి ఇంత ఉప్పు ఉంటుంది, ఇంత కలిసినప్పుడు ఇంత అయిపోద్ది. ఇంకా బాగా ఓవర్ డామినేట్ అయిపోయిన తర్వాత ఏమైపోద్ది? నీలో ఉప్పు నిస్సారం అయిపోద్ది. ఈరోజు మన జీవితాల్లో ఈ లోకం అనే మట్టి మన ఉప్పులో కలిసిపోవడం వల్ల ఆ ఉప్పు నిస్సారం అయిపోయింది. అది తొక్కడానికి తప్ప నేను దానిలోంచి ఉప్పు ఇంక తీయలేను అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఉప్పుగా ఉండడానికి దేవుడు మనకి సహాయము చేయనుగాక. తర్వాత చదవమ్మా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు,
మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభము పైనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వాలి. హల్లెలూయా. ఎవరు ఎదుట? మనుష్యుల ఎదుట. ఎవరి కోసం? దేవుడు మహిమపరచడానికి. ఈరోజు చాలామంది వారి సత్క్రియలు వాళ్ళని పొగుడుకోవడానికి, వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళు నీతిమంతులుగా, వాళ్ళు భక్తులుగా, వాళ్ళేదో సెయింట్స్గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి నీతి క్రియలు జరిగిస్తున్న ఈ లోకంలో దేవుడు ఏమంటున్నాడంటే రెండు విషయాలయ్యా. క్రైస్తవుడువా నువ్వు అయితే నువ్వు ఉప్పుగా ఉండాలి. క్రైస్తవుడు నువ్వు అయితే నువ్వు వెలుగుగా ఉండాలి. నువ్వు వెలుగుగా ఎందుకు ఉండాలంటే నువ్వు వెలుగుగా లోపల ఉండడానికి లేదు. ఎవడు కూడా మరి దీపం వెలిగించి కింద పెట్టాడుగా, పైనే పెడతాడు. పట్టణము కూడా మరుగై ఉండదు. ఏమంటాడు? కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. కాబట్టి క్రైస్తవుడు వెలుగుగా ఉండాలి. క్రైస్తవుడు ఎలాగ ఉండాలి? ఉప్పులా ఉండాలి. కానీ ఏమన్నాడు? మనుష్యులు మీ సత్క్రియలను చూచి మరి పరలోకముందున్న తండ్రిని మహిమపరిచినట్లు మీలో ఉన్న ఆ వెలుగు వారి మీద ప్రకాశింపనివ్వండి. దీనంతటికీ ఒకటే ఒక మరి సొల్యూషన్ ఏంటంటే నువ్వు క్రైస్తవుడుగా, సువార్తగా, పత్రికగా నువ్వు బతికినంత కాలము నువ్వు ఉప్పుగా ఉంటావు, నువ్వు వెలుగుగా కూడా ఉంటావు. ఒక జీవితంలో సువార్త లేని జీవితం, పత్రికగా బతకలేని జీవితం, ఇదిగో సత్క్రియలు లేని జీవితం, ఇదిగో దేవునికి సాక్ష్యంగా బ్రతకకుండా ప్రతి ఆదివారం సంఘానికి వచ్చి ఇంటికి వెళ్ళిపోతే అంత స్వార్థమైన భక్తి ఇంకా లోకంలో ఎక్కడో ఉండదు. భక్తి ఎప్పుడు కూడా స్వార్థపరంగా ఉండకూడదు. నీ భక్తి నలుగురిని దేవుని వైపు ఆకర్షించేలాగా ఉండాలి, ఉప్పులా ఉండాలి, వెలుగులాగా ఉండాలి అని బైబిల్ తెలియచేస్తుంది. కాబట్టి మనందరం కూడా ఈరోజు ఈ మాటలు బట్టి మరి చాలా ఎంకరేజ్ అవ్వాలా, ఆలోచించాలా. పాత నిబంధనలోంచి చాలా చోట్ల నుంచి కూడా మనం చాలా వాక్యాలు తీసుకున్నాం. మరి ఈరోజు పాత నిబంధన గ్రంథంలోంచి యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము. గుడ్డివాని కన్నులు తెరుచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును చీకట్లో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపటకు తెచ్చుటకును యెహోవానగు ఆయనేట నీతి విషయములలో మీ అందరినీ పిలిచాను, మీ అందరు చేపట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు ఎలాగండి? ఎవరికి వెలుగు? అన్యజనులకు వెలుగు. మన వెలుగు వాళ్ళ మీద పడట్లేదు, ఇప్పుడు వాళ్ళ వెలుగే మన మీద పడుతుంది కదండి. బయటికి వెళ్తే ఇంతవరకే సంఘంలోనే వెలుగు, బయటికి వెళ్తే మన ఇన్ఫ్లుయెన్స్ వారి మీద కన్నా వారి ఇన్ఫ్లుయెన్స్ మన మీదే. ఈ లోక సంబంధమైన ఆచారాలు ఎన్ని చేస్తారు తెలుసండి. చాలామంది క్రైస్తవులు నన్ను ఇల్లు కూడా వస్తారు కదా, వచ్చినప్పుడు హిందువులు కూడా చూడరు, అంత వాస్తు అంత చూస్తారు. ఎంత భయంకరంగా ఉంటారంటే, ఒక అమ్మాయి ఈ మధ్య ఫోన్ చేసింది, అన్నయ్య మాకు వెస్ట్ పడుతుంది అన్నయ్య అని చెప్పారు అని ధైర్యంగా నాకు చెప్పింది. బుర్ర ఎక్కడ కొట్టుకోవాలో అర్థం కాలేదు. నేను పాస్టర్గా మాట్లాడాలా బిల్డర్గా మాట్లాడాలో అర్థం అవ్వలేదు. అలాగమ్మా అన్నా ఏమంటాం?
మన సంఘస్థురాలు కాదులేండి ఆవిడ, చాలా పెద్ద పోస్టులో ఉంది. నేను బిల్డింగ్ కడుతున్నప్పుడు మా పక్కన ఒక ఆయన బిల్డింగ్ కట్టేవాడు, ఆయన కూడా చాలా వాస్తు చూసేవాడు. చూస్తా అన్నాడు, సారు మరి పల్నాది ఏదో డిస్కస్ చేస్తూ ఉండేవాడు. ఆయనతో అన్నాను, ఏమండి మన జీవితాన్ని ఒక మూల, ఒక డైరెక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తే ఇంక మనం ఎందుకండి, నార్త్ ఈస్ట్ కార్నర్ కానీ నిన్ను కార్నర్ చేసేస్తే నువ్వెందుకు పనికొస్తావు? ఇంకా మీరు దిక్కులు చూసి భయపడుతున్నారు, మేము పూజించేదే దిక్కులు చేసినోడిని. హల్లెలూయా. ఈ దిక్కుల్ని ఏర్పరిచిన వాడిని, ఈ భూమికి పునాదులు వేసిన వాడిని మేము పూజిస్తున్నామండి. మాకు దిక్కులు ఏం చేస్తాయి? మాకు ఏ దిక్కు లేదు, ఒకటే దిక్కు. ఏ దిక్కు? యేసయ్య మనకు దిక్కు. హల్లెలూయా. యేసయ్య దిక్కుగా ఉన్నోడికి ఏ దిక్కు కూడా, ఏ బయట నుంచి శక్తి కూడా పని చేయదు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు నమ్మితే ఇది నిజం నీ జీవితంలో. చాలామంది ఎప్పుడు కూడా తెలిసి తెలియక రకరకాల ఫీలింగ్స్లో ఉంటారు. మరి తాటిపర్తి గ్రామంలో మా అమ్మగారు టీచర్గా వెళ్ళినప్పుడు ఒక క్వార్టర్స్ కట్టారు. క్వార్టర్స్ కట్టేది మూడం, ఎవడు దిగలేదు. అక్కడ బాత్రూములు లేవు, ఏం లేవు, బయటికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. వీడు ఎప్పుడు క్వార్టర్స్ కడతాడరా బాబు, అప్పుడు బాత్రూములు ఉంటాయని మన బాధ. అయితే కట్టేసిన తర్వాత ఒక నెల మూడం, ఆ మూడంలో ఎవ్వరు దిగలేదండి. ఆ ఇంట్లో మేము ఒక్కళ్ళే దిగాం, నేను మా అమ్మగారు దిగాం, ప్రార్థన చేసుకుని. హల్లెలూయా. ఊరంతా కుసుకొసలు. ఏంటి అది కూడా మాకు తెలీదు. ఆదివారం అంటే మనకి ఇంపార్టెంట్ కదా. మరి చర్చ అయిపోయినంటే పాస్టర్ గారిని రమ్మన్నాం, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయామంటే అది ఆదివారం మూడం అట. మూడం, ఆదివారం, అమావాస్య ఏదో 3 ఉన్నాయి మొత్తానికి. ఆ 3 ఉంటే మంచిదే, త్రిత్వం అనుకున్నాం అంతే మేము. హల్లెలూయా. కాబట్టి దిగిపోతే మేము తప్ప నెల తర్వాత దిగిన అందరూ హాస్పిటల్కి వెళ్ళారు. హల్లెలూయా. వెళ్ళాలని నేను అంటలేదు, మేము ఒక్కలమే. ఆవిడే జబ్బుతో వచ్చింది, జబ్బుతో వచ్చినప్పుడు బాగానే ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఐవీలు ఎక్కించుకున్నారు, జ్వరాలు. కాబట్టి దిక్కులు మనకేమైనా చేస్తాయంటే ఏ దిక్కు మన ఏం చేయలేదు. యేసుక్రీస్తు దేవుడుగా గలవారికి, ఏ దేవుడైతే ఈ లోకాన్ని చేశాడో ఆ లోకం చేసిన మరి ప్రతిరోజు కూడా దేవుడే చేశాడు. మంచి రోజు చెడ్డ రోజు అన్నది ఏం లేదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు లోకంలోకి వెళ్ళిపోతున్నావా, లోకం నీలోకి వస్తుందా? నువ్వు నీ వెలుగు లోకం మీద పడుతుందా, నీ వెలుగు అన్యజనుల మీద పడుతుందా, అన్యజనుల వెలుగు నీ మీద పడుతుందా? నువ్వు లోకానికి వెలుగై ఉండాలి, నువ్వు లోకానికి ఉప్పై ఉండాలి. దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తను ప్రిజర్వ్ చేసి నెక్స్ట్ జనరేషన్కి అందించాలి అని బైబిల్ తెలియజేస్తుంది. ఈ చిన్న విషయాలే కదా, చిన్న విషయాలే. ఇందాక చెప్పుకున్నాం కదా, యుద్ధాలు జరిగాయట ఉప్పు కోసం, తెలుసా? యుద్ధాలు, దేశాలు తన్నేసుకున్నాయి ఉప్పు కోసమే. అమెరికాలో దాని మీద పేరు కూడా ఉంటుంది, ఒక యుద్ధం పేరు. ఆ యుద్ధం పేరు ఎప్పుడో కానీ ఒక యుద్ధం అమెరికాలో, మీరు కావాలంటే నెట్లో ఒకసారి ఎల్పాసా సాల్ట్ వార్ అట. ఎల్పాసా సాల్ట్ వార్ అని వారైంది. మీకు ఇంకో తెలుసా? ఉప్పు సత్యాగ్రహం గాంధీ గారు ఎందుకు చేశారు చెప్పండి? ఏంటి సాల్ట్ లేదు అప్పుడు? మీకు అందరికి గుర్తుందో లేదో, బండి వేసుకొని సాల్ట్ తెచ్చేవాడు. ఏమన్నాడు? ఉప్పో అనేవాడు. ఇప్పుడు వస్తున్నారు సార్, ఇప్పుడు మారిపోయింది సార్, అప్పో అంటున్నారు. ఇప్పుడు ఫోన్ ఎత్తితే చాలు అప్పు కావాలా అని అడుగుతున్నారు. అప్పుడు ఉప్పు అనేవారు, ఇప్పుడు ఉప్పు ఇచ్చినంత ఈజీగా అప్పు ఇస్తున్నారు. అప్పుతోనే సగం మన జీవితాలన్నీ నాశనం చేస్తున్నారు. హల్లెలూయా. మీరు అప్పు తీసుకునేవారుగా కాకుండా అప్పు ఇచ్చేవారుగా ఉందురుగా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మరి ఉప్పు సత్యాగ్రహం ఎందుకు చేశాడు గాంధీ గారు అంటే, ఉప్పు ఎవడు తయారు చేయకూడదు భారతదేశంలో.
అంటే ఉప్పు ఎంత ఇంపార్టెంట్ చెప్తున్నాను. దేవుడు ఉప్పు అన్నాడు కదా. ఉప్పు భారతదేశంలో ఎవడు తయారు చేయకూడదు. ఉప్పు మామూలుగా ఉప్పు కూడా తయారు ఎక్కడన్నా ఏరకూడదు. ఉప్పు ఓన్లీ బ్రిటిష్ వాడు అమ్ముతాడు. దాని మీద 8% ట్యాక్స్. ఎంత? జిఎస్టీ వేసాడు 8% ట్యాక్స్. అంటే ఎంత డబ్బులు సంపాదిద్దామని ఉప్పు మీద ట్యాక్స్ పెట్టాడో. కాబట్టి ఉప్పు ఎంత ఇంపార్టెంట్ అంటే జీవితానికి అంత ఇంపార్టెంట్. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే మీరు ఉప్పుగా ఉండండి లోకానికి. ఉప్పు ఒకవేళ నిస్సారం అయిపోతే అది తొక్కబడ్డానికే. ఒక క్రైస్తవులు సమాజం మీద ప్రభావం చూపించాలి. ఒక క్రైస్తవుని వెలుగు సమాజం మీద పడాలి, కానీ లోకం క్రైస్తవుల్లోకి రాకూడదు. ఎప్పుడైతే నీ జీవితంలోకి లోకమంతా వచ్చిందో నువ్వు ఉప్పు ఏమైపోద్ది? నిస్సారం అయిపోద్ది. అది వెనక్కి తీయగలమా? అప్పుడు ఏం చేయాలా? వచ్చి తొక్కుతాను రా బాబా అంటున్నాడు. తొక్కడానికి తప్ప ఇంక దేనికి పనికిరావు నువ్వు. ఎందుకు? నిన్ను శ్రేష్టమైన ఉప్పుగా దేవుడు లోకానికి పెట్టాడు, నిన్ను వెలుగుగా పెట్టాడు. వెలుగంటే ఒకటే వెలుగు, ఈ వెలుగే నిజమైన వెలుగు. ఆ వెలుగుగా నువ్వు ఉండాలి, కానీ వారి వెలుగు నీ మీద పడకూడదు, నీ వెలుగు వారి మీద పడాలి. కాబట్టి దీనంతటికీ ఒకటే ఒక సొల్యూషన్. ఏ క్రైస్తవుడైనా, నువ్వు పాస్టర్ అయినా, పాస్టర్ కాపోయినా, విశ్వాసివి, మామూలు క్రైస్తవులందరికీ మీరు లోకానికి ఉప్పు, లోకానికి వెలుగు. పాస్టర్ అనలేదు, అందరికీ, క్రైస్తవులందరూ, ఆల్ క్రిస్టియన్స్. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా, నువ్వు లోకానికి ఉప్పుగా ఉండాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా, అన్ని జనులకు వెలుగుగా ఉండాలి. ఈరోజు మనం ఎలాగ ఉంటున్నాం అన్నది ఒకసారి చూసుకోవాలి. చివరిగా ఒక్క మాట, రెగ్యులర్గా చాలా మనం మాట్లాడుకునే మాట తీసుకొని మరి ఈ మాటతో, ఈ వాక్యంతో మరి దేవుని సందేశాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. అయితే యేసయ్యట వారి దగ్గరికి వచ్చాడట. చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయం. ఈరోజు సువార్త లేని జీవితం, సాక్ష్యం లేని జీవితం, టేబుల్ సాల్ట్లుగా ఉన్న క్రిస్టియన్స్. టేబుల్ సాల్ట్ అంటే ఏంటి తెలుసండి? డబ్బాల్లోనే ఉంటాం మనం, బయటికి రాం. నీకోసమే ఉపయోగపడతావు. ఉప్పుని ఎలా ఉపయోగించాలంటే, ఇంట్లో పప్పులో కొంత ఉప్పు వేస్తాం, కానీ ప్రిజర్వ్ చేయాలనుకో క్వాంటిటీ మారిపోద్ది, సరిపోదు. క్వాంటిటీ ఎక్కువ వేస్తే కానీ పని చేయని పరిస్థితి ఉంటుంది. ఈ లోకంలో నీ క్వాంటిటీ ఎంత ఉండాలంటే, ఈ కుళ్ళిపోతున్న ఈ సమాజాన్ని బాగుపరిచే అంత క్వాంటిటీ ఉండాలి. అందుకే క్రైస్తవులందరూ నిజంగా ఉప్పులా ఉంటే సమాజం పాడైపోదు, సంఘం పాడైపోదు, లోకం పాడైపోదు. ఈరోజు సంఘాలు కులిపోతున్నాయంటే, ఈరోజు సమాజం కులిపోతుందంటే సమాజాన్ని అనకండి, క్రైస్తవుడు సరిగ్గా లేడు. నువ్వు దేవుడు నిన్ను ఉప్పులాగా ఉండమంటే, దేవుడు నిన్ను వెలుగులాగా ఉండమంటే, నువ్వు సమాజంలో కలిసిపోయి నీ ఉప్పు నిస్సారం అయిపోతుంది, కానీ నువ్వు సమాజాన్ని బాగు చేసే అంత ఉప్పుగాను ఉండట్లేదు. నిజంగా క్రైస్తవులందరూ నిక్కచ్చిగా దేవుని వాక్యానుసారం ఉప్పులాగుంటే ఈ ప్రపంచమంతా, మరి ఈ కుళ్ళిపోతున్న ప్రపంచమంతా బాగుపడుతుంది. ఒకవేళ సమాజం పాడైపోతుందంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు దేవుని సువార్తను ప్రకటించట్లేదు, నువ్వు దేవుని ప్రేమను ప్రకటించట్లేదు. మీకు చాలా దేశాల్లో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఒకే ఒక మనిషి ఆ దేశానికి వెళ్ళి, ఒకే ఒక మనిషి ఉప్పులాగెళ్ళి ఆ దేశానంతటినీ రక్షించి ఈరోజు చక్కని క్రైస్తవ దేశాలుగా వర్ధిల్లుతున్న దేశాలు చాలా ఉన్నాయి. దానికి పితామహులు ఎలా తెలుసా? దేవుని సువార్తికులు ఉప్పు వలె అక్కడికి వెళ్ళారు. హల్లెలూయా. ఈరోజు మనం క్యానల్లో ప్రిజర్వ్ చేయబడుతున్నాం, ఉప్పే ప్రిజర్వ్ అయిపోతుంది, బయట వాడబడట్లేదు, సమాజంలోకి వెళ్ళట్లేదు. నువ్వు ఎలాగైపోయావంటే వ్యర్థమైపోతున్నావు, నిస్సారమైపోతున్నావు. ఆ విధంగా ఉంటే తొక్కడానికి తప్ప దేనికి ఉపయోగపడవు అని దేవుడు గర్దిస్తున్నాడు. మరి ఈరోజు సువార్త గురించి
ఒక మాట రోజు చదువుతాం, కానీ పైన కింద చదివితే సువార్త చేయకుండా నిన్ను ఎవడ ఆపలేడు. ఈ సువార్త లోకములోకి సత్య సువార్త వెళ్ళట్లేదు కాబట్టే ఈ లోకము ఇంత పాడైపోతుంది. సువార్త బయటోళ్ళకే కాదు, మన సంఘంలో మన పిల్లల్లోనే సువార్త సారము లేదు కాబట్టే మన పిల్లలు లోకంలో దొల్లుతున్నారు. కాబట్టి ఈ సువార్త సారము మనం ముందుకు పట్టుకెళ్ళినప్పుడు మనము లోకానికి ఉప్పులా ఉంటాము. కాబట్టి ఒకసారి చదువుదామా? అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందు భూలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళండి. ఎందుకు వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలి? దేవుడు ఉత్తనే వెళ్ళిపోమన్నాడా? ఏమండి మీ మైక్కి అప్రూవల్ ఏది? గవర్నమెంట్ నుంచి లెటర్ తీసుకున్నారా? సువార్త ఎలా చెప్పేస్తారేంటి అని అడ్డగించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకోవాలండి మేము? బైబిల్లో ఏం చెప్పుంది తెలుసా? అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను సర్వాధికారి దగ్గర నుంచి అప్రూవల్ ఉండదు. నాకు అప్రూవల్ ఎవరి దగ్గర నుంచి ఉంది? సర్వాధికారి దగ్గర నుంచి ఉంది. ఏ లోకంలో ఏ గవర్నమెంట్ ఎవడ అప్రూవల్ ఇచ్చినా ఇవ్వకపోయినా కొనసాగేది ఏంటి తెలుసా? సువార్త ఒకటే. హల్లెలూయా. అప్రూవల్తో సంబంధం లేదు. సర్వాధికారి ఏమంటున్నాడంటే, నాకు భూమి మీదను పరలోకమందు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులు, అంటే ఎవరు? అందరూను. ఆడి ఈడేం లేదు, ఎవరికన్నా చెప్పొచ్చు మనం. ఇది హిందువు లొకాలిటీ అండి, మీరెందుకు వచ్చారు? ఏం చేసుకుంటావు చేసుకో, నా పని ఏంటి? సర్వజనులకు సువార్త శిష్యులుగా చేడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. చివరి చూడండి, మొదట ఏమన్నాడు? నాకు సర్వాధికారం ఉంది కాబట్టి మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. చివరికి ఏమంటున్నాడు? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని. దీనికన్నా గ్రేట్ కంఫర్ట్, దీనికన్నా గ్రేట్ ఎష్యూరెన్స్, దీనికన్నా గ్రేట్ అప్రూవల్ ఏముంటుంది సువార్త చెప్పడానికి? ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? నీ ఉప్పు నిస్సారంగా ఎందుకు చేసుకోవాలి? నీ ఉప్పు బాక్సులో పెట్టి ఇంటికి చర్చికే ఎందుకు పట్టుకెళ్ళాలి? అన్ని యూటిలైజ్డ్గా ఎందుకు ఉండిపోవాలి? నీ వెలుగు అన్ని జనుల మీద ప్రకాశించకుండా ఓన్లీ ఇక్కడే గ్యాస్ లైట్లు ఓపెన్ చేసి బయటికి వెళ్ళంగానే మూతేసేసుకొని మూసుకొని స్విచ్ ఆఫ్ చేసుకొని ఎందుకు ఉండాలి? దేవుడు అంటున్నాడు, సువార్త విషయమై నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. అందుకే పౌలు గారు అంటారు, సువార్తను ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. కాబట్టి సువార్త విషయంలో మనము అలసత్వము చేయకూడదు. చాలామంది జీవితాలు నాకు తెలుసు, సువార్త చెప్పకుండా ఇంటికెళ్ళి పడుకోని జీవితాలు ఉన్నాయి. వాళ్ళలో ఉప్పు ఉంది, వాళ్ళలో వెలుగు ఉంది, వారు వాడుతున్నారు. వినినా వినకపోయినా సువార్త అనేది చెప్పబడాలి. ఎందుకంటే ఈ సువార్త, ఈ ఉప్పు సమాజాన్ని కుళ్ళిపోకుండా బాగు చేస్తుంది. ఒకవేళ సమాజం కుళ్ళిపోతుందంటే, సంఘం కుళ్ళిపోతుందంటే, సంఘంలో మరి ఆ విధమైన మరి దేవుని ఎడల ఆసక్తి చల్లారిపోతుందంటే కారణం ఏంటంటే ఆ ఉప్పు మనలో నిస్సారమైపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని సువార్త ఎడల భారము కలిగి మనం ఉన్నప్పుడు మనము లోకానికి సమాజానికి ఉపయోగకరంగా ఉండులాగున దేవుడు మనకి సహాయము చేయునుగాక. కాబట్టి ఉప్పు ఎంత ఇంపార్టెంటు. ఈసారి స్త్రీలు కానీ పురుషులు కానీ, స్త్రీలు ఉప్పు వేసినప్పుడు పురుషులు ఉప్పు వేసుకొని తిన్నప్పుడు దేని గురించి ఆలోచించాలా? సువార్త కోసం ఆలోచించాలి. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మనందరినీ నడిపించును గాక.
మరి ఈ రోజుల్లో ఇది చాలా అవసరము. మనము దేవునికి ఆ విధంగా ఉపయోగపడినప్పుడు, దేవుని పని మీరు చేసినప్పుడు, దేవుడు మీ సమస్తమైన అవసరతలను దేవుడు తప్పక తీరుస్తాడు. నువ్వు దాక్కొని దేవుణ్ణి చూడమంటే ఎలాగా? నువ్వు ఒక అడుగేసి దేవుణ్ణి 2 అడుగులు ముందుకేయమంటే ఎలాగా? నువ్వు దేవుడి కోసం ఒక అడుగే, దేవుడు 10 అడుగులు నీ కోసం ముందుకేస్తాడు. ఆ విధంగా మన జీవితంలో ప్రతి విషయము కూడా దేవుడు సకలమైన సమృద్ధి చేత మీ ప్రతి అవసరమును తీర్చిలాగున మీరు లోకానికి ఉప్పును వెలుగును అవ్వడానికి దేవుడు మీకు సహాయం చేయనుగాక. మీరు తలలు వంచుకోండి, ప్రార్థిద్దాం. దేవుడు మనల్ని ఎలాగుండమన్నాడు, క్రైస్తవులుగా మనల్ని పిలిచినందుకు దేవుడు మనల్ని ఎలాగుండమన్నాడు, మనం ఎలాగుంటున్నాం. ఈరోజు సంఘము, కుటుంబాలు, సమాజము పాడైపోవడానికి కారణం ఏంటంటే దేవుడు పెట్టిన ఉప్పుగా ఉండట్లేదు. దేవుడు ఇచ్చిన వెలుగు ఈ లోకానికి వెలుగుగా ఉండకుండా ఈ లోకమంతా నీ మీద పడి నీ ఉప్పు నిస్సారమైపోతే అది తొక్కబడ్డానికే కానీ దేనికి పనిచేయదని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఇదిగో దేవుడు ఎంతగానో దీని విషయంలో మరి ఆతృతతో శిష్యులందరినీ పిలిచి, ఇది కొండ మీద ప్రసంగము చాలా ఇంపార్టెంట్ ప్రసంగం. ఇదిగో మతాలకు అతీతంగా ఈ కొండ మీద ప్రసంగాన్ని మనుష్యులు చదవడానికి ఇష్టపడతారు. కాబట్టి ఈ కొండ మీద ప్రసంగంలో చెప్పిన ఈ విధంగా దేవుడు మనందరినీ నడిపించేలాగున